క్రైస్తవుని ఆశీర్వాదాలు. ప్రియులరా, ఈ పాఠం పెట్టడానికి గల కారణం, అసలు దేవుడు క్రైస్తవ్యానికి ఇచ్చిన ఆశీర్వాదాలు ఏంటి? ఒక హోల్ కన్ఫ్యూజ్లో ఉన్నారు. అసలు ఆశీర్వాదం అంటే క్రైస్తవులకి ఏమిచ్చాడు దేవుడు అంటే, చాలామంది పాత నిబంధనలో ఉన్న, ఒకప్పుడు అబ్రహాం దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు, లేదంటే అక్కడున్న యోబు గారిని దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు అని చెప్పి పాత నిబంధనలో ఒకప్పుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన శరీర సంబంధమైన భూ సంబంధమైన ఆశీర్వాదాలు నేటికి క్రైస్తవులకి ఇస్తాడు దేవుడు అంటున్నారు. ఇది వాక్యానుసారమేనా? వాక్యం దీన్ని ఒప్పుకుందా? అసలు వాక్య ప్రకారం అంత్య దినాలలో, చివరి దినాలలో ఉన్న క్రైస్తవులకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఏంటి? ఇది మనం ఆలోచిద్దాం. పిల్లరా, ఎక్కువగా మీరు చూడండి, జనవరి 1వ తారీఖున వాగ్దానాలు వస్తాయి. ఆ వాగ్దానాలు అన్నీ ఏముంటాయి చెప్పండి? ఆశీర్వాదాలే. మీరు వాగ్దానాలు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఒక చెయ్యి, దేవుడి స్తోత్రం, వెనకాల 2-3 చేతులు తీసుకున్నారు కదా. అందులో ఎప్పుడైనా నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు రాసి వాగ్దానంగా ఇచ్చారా? ఇవ్వలేదు. అన్నీ ఏమి ఇచ్చారు? మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, మీకు తెలిసిన వచనాలు చెప్పండి. ఏమి ఇచ్చారు? నేను నీకు మొరపెట్టగా ఉత్తరవిస్తాను, నీకు సంతానాన్ని ఇస్తాను, నీకు ఆస్తిని ఇస్తాను. ఒక చోట అయితే నువ్వు అడుగుపెట్టు స్థలమెల్లా నీదే. ఇయ్యనా ఆశీర్వాదాలు? 1వ తారీఖున ఇచ్చిన ఆశీర్వాదాలు, వాగ్దానాలు ఇవేనా? నేను అడుగుతున్నాను. చాలామంది తీసుకున్నారు కదా. తీసుకున్న వాళ్ళలో నువ్వు అడుగుపెట్టిందల్లా నీదే అన్నారు కదా. మీరు హైదరాబాద్ అంతా తిరిగారు నాకు తెలిసి. హైదరాబాద్ అంతా మీకు వచ్చిందా? హైదరాబాద్ అంతా కాదు, హైదరాబాద్లో ఒక సెంటు కూడా రాలేదు ఇప్పుడు వచ్చి. మనకి వస్తే ఈ బాధలు ఉండవు, మనకి రెంట్లు, ఈ కష్టాలు, కన్నీళ్ళు వచ్చాయా? రాలేదు. మరి రానప్పుడు క్రైస్తవుడు ఆలోచించాలి కదా. ఏమంటే దేవుడు మాట ఇచ్చి తప్పుతాడా? తప్పడు. మరి ఇస్తానన్నాడు కదా, నాకు ఎందుకు రావట్లేదని ఆలోచించలేదు. ఇస్తానన్న మాట వాస్తవం అండి, దేవుడు మాట తప్పేవాడు కాదండి. నిజానికి అవి క్రైస్తవులకి ఇస్తానని చెప్పలేదు, ఒకనాటి ఇశ్రాయేలులకి ఇస్తానని చెప్పాడు. ఓకేనా? క్లారిటీ ఉండాలి. బైబిల్లో 2 నిబంధనలు ఉంటాయి. ఒకటి పాత నిబంధన, 2 కొత్త నిబంధన. పాత నిబంధన అంతా దేవుడు ఎవరికి ఇచ్చాడు అంటే ఇశ్రాయేలుకి ఇచ్చాడు. కొత్త నిబంధన మత్తయి సువార్త నుంచి ఇది ఎవరికి ఇచ్చాడు అంటే క్రైస్తవులకి ఇచ్చాడు. ఆ పాత నిబంధనలో ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆశీర్వాదాలు వేరు. వాళ్ళకి భూములు ఇచ్చాడు, ఇల్లులు ఇచ్చాడు, పొలాలు ఇచ్చాడు, గొర్రెలు ఇచ్చాడు, మేకలు ఇచ్చాడు, సంతానం పిల్లల్ని ఇచ్చాడు. వాళ్ళు ఏది కోరితే అది లోక సంబంధమైనది, శరీర సంబంధమైనది వాళ్ళకి ఇచ్చాడు. ఎవరికి? ఇశ్రాయేలుకి. ఇప్పుడు మనం ఎవరిమి? క్రైస్తవులమే. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో ఒక యూదుడు బాప్తిజం తీసుకున్నాడు అనుకోండి, వాడి పేరు ఇశ్రాయేలుడు కాదు, వాడి కూడా పేరు మారిపోద్ది. ఏమని పేరు వస్తుంది? క్రైస్తవులు. అంటే ప్రభువును అంగీకరించి బాప్తిజం తీసుకునే వాళ్ళందరూ కూడా ఎవరు అంటే క్రైస్తవులు. కాబట్టి చాలామందికి ఇది చిన్న క్లారిటీ. మనం ఇశ్రాయేలుమే అనేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ. గుంటూరు ఆ ప్రాంతంలో భారతదేశంలో ఉన్న వాళ్ళే గడ్డం ఇలాగ పక్కన ఇలా పెట్టుకుని కొంచెం గడ్డం పెంచుకుని తెల్లబట్టలు కింద నుంచి పైకి వేసుకుని నేను యూదుని అంటున్నారు వాళ్ళు. యూదులు అంటే యాకోబు యొక్క గోత్రాలు. యాకోబు యొక్క పిల్లలు ఉన్నారు కదా, 12 గోత్రాలు, రూబేను, షిమియోను, యోదా, ఇస్సాకారు, జబూలూను, నఫ్తాలి. తెలుసు కదా మీకు ఇవి 12 గోత్రాలు. ఆ గోత్రాలలో లేదా ఆ సంతానంలో నుండి వచ్చిన వాళ్ళు మాత్రమే ఇశ్రాయేలీయులు, యూదులు. మిగతా వాళ్ళందరినీ బైబిల్ ఏమని పిలుస్తుందంటే అన్యజనులు. ఎవడు ఆ రోజు యాకోబు సంతానం కాకుండా ఏసావు సంతానం కూడా ఉంది. ఏసావు సంతానాన్ని ఏమని పిలిచాడు దేవుడు? అన్యజనులు. అక్కడ కనానీయులు ఉన్నాడు, పెరిజీలు ఉన్నారు, హివ్వీలు ఉన్నారు. తెలుసు కదా మీకు పాత నిబంధనలో ఇశ్రాయేలు కాకుండా మిగతా జనాంగాలు. ఆ జనాంగాలంతా కూడా అన్యజనులు. యాకోబు గర్భాన్ని పుట్టిన 12 మంది కుమారులకు పేరు మాత్రం ఇశ్రాయేలీయులు. వెరీ గుడ్. ఇప్పుడు ధర్మశాస్త్రం పాత నిబంధన దేవుడు ఎవరికి ఇచ్చాడు? అందరికీ కాదు, అది అన్ని జనులకు వర్తించదు. అది కేవలం ఎవరికి అంటే ఇశ్రాయేలుకి. ఆ ఇశ్రాయేలుకి ఏమని వాగ్దానాలు ఇచ్చాడో చూపిస్తాను ఇప్పుడు. ద్వితీయోపదేశకాండం తీయండి, 28వ అధ్యాయం 1వ వచనం. ఇది సత్యము ఇంత జాగ్రత్తగా విడగొట్టుకోకండి. క్రైస్తవ్యం పాపం తెలియక మన ఆశీర్వాదాలు ఏంటో మనకి తెలియక పాపం ఇబ్బంది పడుతున్నారు. 28వ అధ్యాయం 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా. ఆ పదం అండర్లైన్ చేయండి, ఎందుకో తర్వాత చెప్తాను. ఆజ్ఞలన్నిటినీ అన్న దగ్గర అండర్లైన్ చేసి పెట్టుకోండి, తర్వాత చెప్తాను నేను.
ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అన్నాడు. ఇప్పుడు ఇది ఎవరికి చెప్తున్నాడు దేవుడు? ఇశ్రాయేలుకి చెప్తున్నాడు. ఎవరి ద్వారా చెప్పిస్తున్నాడు? మోషే ద్వారా చెప్పిస్తున్నాడు. ఓకేనా? మోషే ద్వారా అరణ్య ప్రాంతంలో ఉంటున్నప్పుడు వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రంలో మోషే ఇశ్రాయేలుకి చెప్తున్నాడు. చెబుతూ ఇదిగో నువ్వు నీ దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నీ కనుక నువ్వు పాటిస్తే సమస్తమైన జనము కంటే నిన్నేం చేస్తాడు? దేవుడు హెచ్చిస్తాడు. ఎలా హెచ్చిస్తాడు? 2వ వచనంలో చెప్పాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల. మరలా ఇంకో పదమండలం చేయండి, నేను తర్వాత ఎందుకో చెప్తాను. ఏ పదమండలం చేస్తారంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల. ఈ పదమండలం చేయండి. ఇందాక ఒక పదం చెప్పాను, ఏది? ఆజ్ఞలన్నిటినీ. అది అండర్లైన్ చేయమన్నా. ఇప్పుడు కింద పదం అండర్లైన్ చేయండి, ఏది? నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల. యెహోవా మాట వినిన ఎడల, ఇది అండర్లైన్ చేసి పెట్టుకోండి, ఎందుకో చెప్తాను. యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఎప్పుడు ప్రాప్తిస్తాయట ఈ దీవెనలన్నీ, ఈ ఆశీర్వాదాలన్నీ? దీవెన అనగానే ఏంటి? ఆశీర్వాదం. ఎప్పుడు వస్తాయట ఇవన్నీ? పైన గుర్తుపెట్టుకోవాలి, ఆజ్ఞలన్నీ పాటించాలి, దేవుడు చెప్పిన మాట వినాలి. వింటే అప్పుడు ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి. నేను ఎంత చెప్పాను ఒక ఉదాహరణ మొదటి ప్రసంగంలో. మీరు ఏదైనా ఉద్యోగానికి వెళ్ళారు. ఉద్యోగానికి వెళ్ళగానే ముందు శాలరీ ఎంత సార్ అంటారు మీరు. వాడు 30,000 అండి అన్నాడు. అంటే రోజుకి 1000 రూపాయలు, 30,000 శాలరీ. ముందు శాలరీ చెప్పిన తర్వాత కండిషన్స్ చెప్తాడా? ఈ టైం నుంచి ఈ టైం వరకు ఉద్యోగం చేయాలి, ఈ షిఫ్ట్ ఉంటుంది, ఎప్పుడైనా నీకు సెలవు ఇచ్చిన రోజు కూడా మళ్ళీ మేము ఆఫీస్కి రమ్మంటే రావాలి. ఈ కండిషన్స్ అన్నీ చెప్పి ఇవన్నీ నువ్వు ఒప్పుకొని ఈ కండిషన్స్కి లోబడి నువ్వు పనిచేస్తే 4 రోజులు పనిచేసిన తర్వాత, 4 రోజులు గడిచిన తర్వాత నీ అకౌంట్లోకి ఏం పడుతుంది? శాలరీ పడుతుంది. అంతేనా? బాస్ చెప్పినట్టుగా చేస్తే నెలాఖరున మన అకౌంట్లో ఏం పడుతుంది? జీతం పడుతుంది. 30 రోజులు ఉద్యోగం చేయమని చెప్పాడు బాస్. మనం ఒక 20 రోజులు సెలవు అనుకోండి, అదే నువ్వు 30,000 ఇస్తానన్నావు కదా అంటావు. అప్పుడు ఎందుకనో 20 రోజులు సెలవు పెట్టావు అంటే బాస్ చెప్పింది నువ్వు చేయలేదు కనుక ఫుల్ జీతం వస్తుందా? రాదు. అప్పుడు 20 రోజులు కట్ చేసి 10,000 నీ అకౌంట్లో వేస్తాడు. ఎందుకంటే 10,000 అకౌంట్లో వేసారని దెబ్బలాడతారా? వెళ్ళి దెబ్బలాడడం ఎందుకు? మనం చేసిన తప్పేంటో మనకి తెలుసు. 4 రోజులు పని చేస్తానన్నాం, 10 రోజులు పని చేసాం కనుక 10 రోజుల జీతం అక్కడ మనకి వస్తుంది. ఇది మీకు అర్థమైతే దేవుడు చెప్పిన ఈ దీవెనలన్నీ మీ మీదకి రావాలి అంటే కండిషన్స్ అప్లై అన్నాడు. ఏంటి కండిషన్లు? మొదట నేను చెప్పిన ఆజ్ఞలు అన్నీ అన్నాడా? కొన్ని అన్నాడా? అన్నీ పాటించాలి. నేను చెప్పిన మాట చెప్పినట్టుగా నువ్వు వినాలి. అప్పుడు ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి. ఏ దీవెనలు? ఇప్పుడు చదవండి 3వ వచనం నుంచి. ఇప్పుడు 3వ వచనం, నీవు పట్టణములో. ఇది యాక్చువల్గానండి ఇది కూడా కట్ చేస్తారండి వాగ్దానాలు ఇచ్చినప్పుడు. ఇది ఎక్కడ కట్ చేస్తారంటే హైదరాబాదు, సికింద్రాబాదు, విజయవాడ, గుంటూరు, ఇవన్నీ ఏంటివి? పట్టణాలు. పట్టణాల్లో ఉన్న వాళ్ళకి వాగ్దానం ఇవ్వాలంటే ముక్క కట్ చేయాల. ఈ ముక్కటికి వెళ్ళి ఎక్కడో కర్నూలు, శ్రీకాకుళం అవతల ఉన్న పల్లెటూర్లు ఇచ్చారనుకోండి, నువ్వు పట్టణంలో దీవింపబడతావని. ఆడేం చూసుకుంటాడు? అయ్యగారు ఏంటంటే నేను పల్లెటూరులో ఉన్నాను, పట్టణం అన్నాడు, దేవుడు నన్ను పట్టణం పంపించిపోతానట అంటాడు. కనుక అక్కడ సెట్ అవ్వి. అక్కడ ఏమి ఇస్తారంటే అతనికి తగ్గవి. పల్లెటూరులో ఉండేవాళ్ళు ఎక్కువగా పాపం పొలం పనులు చేసుకుంటారు, అంతే కదా. ఆ కింద కట్ చేస్తారు వాళ్ళకి. ఏంటవి కిందవి? అది ఆ ముక్క రాగానే వరేసినోడికి ఎలాగుంటుంది చెప్పండి? ఏమండి, పొలంలో దీవింపబడతాం అనగానే ఆల్రెడీ 4 ఎకరాలు వరేసాడు, ఎలాగుంటుంది? అమ్మ నాయన, దేవుడు ఈసారి అయితే 50 బత్తాలు ఇవ్వబోతున్నాడు అనమాట ఎకరానికి. మనోళ్ళు కనుక్కున్న అమాయకులు మోసపోయారండి. మనకు కాదవి. ఎవరికట? ఇశ్రాయేలుకి. నువ్వు పొలంలో దీవింపబడతావు. నెక్స్ట్, నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రెల మేకలు అన్నీ మీకు ఏం కనపడుతున్నాయి అక్కడ? నాకు టైం అయిపోద్ది, మీరు చదువుకోండి. అన్నీ ఏం కనపడతాయి అంటేనండి? దీవెన, దీవెన, దీవెన. క్రైస్తవుడి చెవికి ఎలాగుంటుంది? క్రైస్తవుడి చెవికి ఎలా ఉంటుందండి? హాయిగా. దీవెన హాయిగా ఉంది, దీవెన హాయిగా ఉంది, దీవెన హాయిగా ఉంది. 14వ వచనం వరకు హాయిగా ఉంటుందండి. 15వ వచనం దగ్గర వస్తుంది అసలు సమస్య. 14 వరకు హాయిగా ఉంది చెవి. 15కి వచ్చేసరికి చూడండి ఏమంటున్నాడు అక్కడ అంటే. ఏమంటే నేను ఈ అధ్యాయం అంతా మీరు చదువుకోండి, 68 వచనాలు ఉంటాయండి నాకు తెలిసి. అంతే,
68 వచనాలు ఉంటాయండి ఈ అధ్యాయంలో. ఈ 28వ అధ్యాయంలో 68 వచనాలు ఉంటాయి. అందులో 14 వచనాలు ఆశీర్వాదాలు, మిగిలిపోయిన 54 వచనాలు శాపాలు. ఎప్పుడైనా వాగ్దానం రోజు ఒక్క శాపం రాసిచ్చారా? ఎవరు? ఇస్తే నువ్వు కానుకిస్తావా దశంభాగం? ఎవో. నువ్వు డబ్బులు ఇవ్వాలి అంటే నీకేమి ఇవ్వాలి? ఇప్పుడు ఈ 14 వచనాలే దిక్కు. అటు తిప్పి ఇటు తిప్పి నువ్వు అప్పిస్తావు కానీ అప్పు చేయమంటారు. ఇంటి అప్పులే, నెల వచ్చేసరికి ఈఎంఐలే. ఏటి తండ్రి అప్పిస్తారన్నారు, అప్పు చేసినా మా ఇంటి అప్పులే అంటే అదంతే. దేవుడు త్వరలోనే నేను ఏం చేయబోతున్నాడు? దీవించిపోతున్నాడు. అది అలా. ఇప్పుడు భారతదేశానికి ఒక పేరు ఉంది నా చిన్నప్పటి నుంచి. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. ఎప్పుడు చెందుతుందో ఎవరికి తెలీదు. అలాగే ఈ వాగ్దానాలకున్న దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, ఎప్పుడు ఇస్తాడో తెలీదు. భారతదేశం పరిస్థితి, క్రైస్తవ పరిస్థితి ఒకటే. అది ఎప్పటికీ డెవలప్ అవ్వదు, ఈడు ఎప్పటికీ ఈ వాగ్దానాలు ఫలించు. ఎందుకని జరుగుతుందంటే అసలు క్రైస్తవుడికి ఇచ్చిన ఆశీర్వాదాలు ఏంటో, వాగ్దానాలు ఏంటో తెలుసుకోలేకపోయాడు పాపం. వాళ్ళే పట్టుకుని మనకంటే ఏమండి, ఇప్పుడు కలెక్టర్ ఉద్యోగం వేరండి, కలెక్టర్ జీతం వేరండి, ప్యూన్ జీతం వేరండి, అవునా? డ్యూటీ లిస్ట్లో జీతాలు చూసి ఉద్యోగం చేసిన తర్వాత ఆయనకి 60 వేసావు, నాకు 30 వేసావు యా అంటావా? అతను ఎవరు? కలెక్టర్. నువ్వెవరు? ప్యూను. అతనికి నీకు ఒకటి ఎందుకు పడుతుంది? ఏమంటే మినిమం కామన్ సెన్స్ కదండి. ఆయనకి 60 వేసి నాకు 30 ఎందుకు వేతనం అంటావా? కలెక్టర్ జీతం, ప్యూన్కి ప్యూన్ జీతం. ఇవి అన్నీ నీవి కాదు. ఎవరివి ఇవన్నీ? ఇశ్రాయేలువి. వాళ్ళ వాగ్దానాలు పట్టుకుని నాకెందుకు ఇవ్వ పొలం, నాకెందుకు ఇవ్వ భూమి అంటే నీకెందుకు ఇస్తాడు? నీకు కావు కదా అవి, ఇశ్రాయేలువి. 14 నుంచి అయిపోయిందా? 15 నుంచి చదవండి. ఏమన్నా నేను ఒక డౌట్ అండి. ఇప్పుడు మనం ఎంత వాదించినా చాలామంది ఏమంటారంటే లేదండి, బైబిల్ అంతా దేవుడు తన పిల్లలకి ఇచ్చాడు, తన బిడ్డలకి ఇచ్చాడు, బైబిల్ మొత్తం తన బిడ్డలకే అంటున్నారు. నేను వాళ్ళకి చెప్తున్నాను, బైబిల్ మొత్తం బిడ్డలకే అన్నప్పుడు 15వ వచనం నుంచి కూడా బిడ్డలకేనా? ఈ కండిషన్ ఒప్పుకోవాలి ముందు. నేను అంటున్నాను అవన్నీ ఇశ్రాయేలువి, మనం కాదంటున్నాను. ఇప్పుడు కాదండి, బైబిల్లో ఉన్న ఆశీర్వాదాలన్నీ క్రైస్తవులకు అన్నవాడు ఈ 15వ వచనం నుంచి వచ్చేవన్నీ కూడా క్రైస్తవులకని ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటే చచ్చిపోతాడు. ఎందుకు తెలుసా? 15వ వచనం చదవండి ఒకసారి. నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట. ఇందాక అండర్లైన్ చేసుకోమన్నది అందుకే. ఆ 14నేమో వినిన ఎడల, ఇక్కడి నుంచి వినని ఎడల అంటే నేను చెప్పింది కనుక నువ్వు చెయ్యకపోతే కాసుకోరా అన్నాడు. దేనికి కాసుకోవాలి? ఇప్పుడు శాపాలకి కాసుకోవాలి. వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. శాపాలు ఎన్నని చెప్పాను? ఆశీర్వాదాలు 14 వచనాలు, శాపాలు 54 వచనాలు. ఏ లిస్ట్ పెద్దదే? ఏ లిస్ట్ పెద్దదండి? వాటిని ఒప్పుకుంటే వీటిని ఒప్పుకోవాలా? ఒప్పుకోవాలి. ఒకవేళ వీటిని కనుక ఒప్పుకుంటానంటే చచ్చిపోతారండి. ఎందుకంటే ఈ శాపాలు భయంకరం. అసలు మనం చదువుతున్నప్పుడే భయం వేస్తుందండి. చదువుతున్నప్పుడే భయం వేసి అంత భయంకరమైన శాపాలు ఉన్నాయి ఇక్కడ. నేను అంతా చదవలేను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఈరోజు నాకు మాట ఇవ్వాలి. ఈ 54 వచనాలు చదువుతాను చేయొద్దండి. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడి సన్నిధిలో మాట ఇచ్చారు, మాట మీరేరా, రేపు మీరు రోడ్డు మీదకి వస్తారు జాగ్రత్త. నేను ఎంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలియాలి దేవుడు. ఆ 54 వచనాలలో ఏముందో మీకు తెలియాలా? ఈ రాత్రి చదివే మీరు పడుకోవాలా? నేను చూచాగా అక్కడక్కడ చదివిస్తానండి. శాపాలు ఎంత భయంకరంగా ఉంటాయంటే 15వ వచనంలో 22 చదవండి. 22వ వచనం, 21 నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములో నుండకుండా నిన్ను క్షీణింపచేయ వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. ఏ తెగులట? యెహోవా తెగులిది. అందుకే అదేంటో ఎవడికి తెలీదు. కొంతమంది చూస్తానండి, వాళ్ళకి రకరకాల రోగాలు వస్తాయండి, ఆడు అలా చచ్చిపోతూ ఉంటాడు. ఎన్ని హాస్పిటల్కి తిరిగినా ఆ రోగం ఏంటో తెలీదు. ఇది ఏ తెగులు అనుకుంటున్నారు? ఇది యెహోవా తెగులు. 2019 వచ్చింది. ఏ తెగులు? యెహోవా తెగులు. ఎవడికి తెలియదు. మందు తెలియని రోగం ఒకటి తాండవిస్తుందంటే ఆ తెగులు ఎవరిదంటే యెహోవాది. 2019 మందు ఉందా? వ్యాక్సిన్ వేశారు, రివర్స్లో మన గుండెపోట్లు వస్తున్నాయి. మనకి మందు అని వ్యాక్సిన్లు వేశారు, ఆ గుండెపోట్లు వచ్చి పిల్లలు చచ్చిపోతున్నారు. మందు అది వ్యాక్సిన్ అండి. చిన్నప్పుడు వేయాలట. వ్యాక్సిన్ ఎప్పుడు వేస్తారు మనకి? పోలియో వ్యాక్సిన్ ఎప్పుడు వేశారు మీకు? చిన్నప్పుడు. పెద్దదికి పోయిన తర్వాత వ్యాక్సిన్ అయితే
ఉన్న రోగ నిరోధక వ్యవస్థను నాశనం చేశాయి. మనకి వేసిన ఏంటి చెప్పండి అవి, వాటి పేర్లు కోవాక్సిన్, కోవిషీల్డా, ఈ రెండు మనకున్న దాన్ని నాశనం చేశాయి. నాకు ఎప్పుడు 2 మెట్లు ఎక్కితే ఆయాసం వచ్చేది కదండి. ఈ 2 డోసులు వేసిన తర్వాత ఈ 4 మెట్లు ఎక్కిన తర్వాత షూ తీయడానికి 5 నిమిషాలు ఆగుతాను. గస, ఆయాసం, ఉన్న బలం పోగొట్టారు. అంటే దేవుడు తెగులు రప్పిస్తే లోకానికి దిక్కు ఉండదనమాట. యెహోవా తెగులుతో నిన్ను ఏం చేస్తాడట? వెంటాడును. ఆ పదం చూడండి, వెంటాడును. 22, యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుకు చేతను, బూజు చేతను నిన్ను కొట్టును. ఏమండి, ఇవన్నీ కరోనాలో కనపడ్డాయా లేదా? జ్వరం ఎలాగొచ్చింది? ట్యాబ్లెట్లు మింగటమే, డోలో వేసుకోండి, విటమిన్ సి తాగండి, నిమ్మకాయ రసం తాగండి, ఎండలో ఉండండి. పని చేస్తే నీ అదృష్టం, పని చేయకపోతే పోవటమే. మంది ఎక్కడ ఉందండి? కనుక దేవుడు కనుక ఈ లోకాన్ని, ఈ ప్రపంచాన్ని కొడితే ఆ శాపం వల్ల వచ్చే తెగులుకు లోకం అల్లాడిపోతుంది. ఇది ఏమండి తెస్తానన్న శాపాలు. 34 చూద్దాం. ఏమండి మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. 34, నీ కన్నుల ఎదుట జరుగుదాన్ని చూచుట వలన నీకు వెర్రియెత్తును. యెహోవా నీ అరికాలు మొదలుకొని నిన్ను అడినెత్తు వరకు మోకాళ్ళ మీదను తొడల మీదను కొదరని చెడు పుండ్లు పుట్టించి నిన్ను బాధించును. ఎలాగున్నాయివి? ఎప్పుడైనా ఏ జనవరి 1వ తారీఖున నీ వాగ్దానం వచ్చిందా? రాదు. మరి బైబిల్లో ఉన్నవన్నీ మనకే అన్నప్పుడు ఈ 54వ వచనం నుంచి మా చేతిలో ఎందుకు ఎట్టలేదు నువ్వు? ఇది కూడా బైబిల్లోనే ఉంది కదా, ఇది కూడా దేవుడి మాటే కదా, ఇది కూడా ఒక రకంగా దేవుడు వాగ్దానమే కదా. యెహోవా మాట వినని ఎడలు ఇవన్నీ నీ మీదకి వస్తాయంటే ఇవి మనకిచ్చినే కదా, మన వాగ్దానాలే కదా. ఎందుకు కట్ చేసి మా చేతిలో ఎట్టలేదు? పెడితే నీకు డబ్బులు రావు. క్రైస్ట్ చర్చ్ మియాపూర్ అలాంటిది కాదండి. ఎవరికి భయపడలేదు మేము ఇప్పటికి వచ్చండి. నేను సంఘం ప్రారంభించండి సుమారు 5 సంవత్సరాలు అండి. మన ప్రయాణం ప్రారంభమయ్యండి. మనం అందరం కలిసి ఈ ప్రయాణాన్ని ప్రారంభించింది 5 సంవత్సరాలు అండి. ఎప్పుడైనా బోధ మార్చేవండి మనం? ప్రజల మెప్పు కోసం ఒక్క ప్రసంగం చేసామా? చేయవండి. మనకి దేవుడు మెప్పు తప్ప ప్రజల మెప్పు వద్దు. సంఖ్యొద్దు, ప్రజల మెప్పొద్దు. బైబిల్లో ఉన్నట్టుగా బోధించాలి అని పరమతండ్రి కోరుకున్నాడు. ఆ పరమతండ్రి కోరింది మన ఆత్మీయ తండ్రి జయశాలి గారు చేశాడు. ఆయన ఎలాగైతే చేశాడో అలాగే ఆయన పిల్లలుగా మనం అందరం చేస్తున్నాం. బోధ మారదు. మళ్ళా చెప్తున్నాను, సంఖ్య తగ్గినా బోధ అనేది మారదు. మా దగ్గర 2 చాలు, బైబిల్లో రాయించింది చెప్తాం. సంఖ్య కోసం ప్రజల్ని మోసం చేయవలసిన అవసరత లేదు. నేను సంఘం ప్రారంభించిన కొత్తలో చెప్పేవాడిని మన పిల్లలకి, సరదాగా మేము అందరం కూర్చున్నప్పుడు మాట్లాడేవాడిని. అన్న ఏటన్నా మన చర్చికి కొంచెం నెమ్మదిగా వస్తున్నారు జనం అంటే నేను వాళ్ళతో ఒకటే మాట చెప్పాను. నేను 4 రోజులు కనుక దేవుడు భయం వదిలేసి దేవుడు నిన్ను దీవిస్తాడన్న ప్రసంగాలు కనుక నేను చెప్పడం ప్రారంభిస్తే బయట చేస్తున్న వారికి అందరికంటే బాగా చెప్పగలను నేను. ఎందుకంటే నాకు శాపాలు తెలుసు, దీవెనలు తెలుసు. ఆ శాపాలను కూడా దీవెనలుగా తిప్పగలిగిన శక్తి మన దగ్గర ఉంటుంది. తిప్పామనుకోండి చర్చి నిండా జనం ఉంటారు, పరదేశంలోనే కొంతమంది ఉంటారు. ప్రాబ్లం అది. చర్చి నిండా ఉంటారు, వీళ్ళందరూ ఎక్కడ ఉండరు? పరదేశంలో ఉండరు. మనకి 2 చాలు, 3 చాలు. వీళ్ళని తీసుకుని ఎక్కడికి వెళ్ళాలి? మన ప్రయాసంతా పరదేశికి తీసుకెళ్ళాలి. సంఖ్య మనకు వద్దండి. ఎందుకంటే బైబిల్లో దేవుడు చెప్పిన మాట, సత్యాన్ని నమ్మేది కొద్దిమందే. అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరిని అన్నాడా? అందరిని లాగేమన్నాడా? కొందరిని ఎందుకన్నాడు? అందరు రారు. మాకు అయ్యే బాగున్నాయి. దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్దిస్తాడు, నువ్వేం చేసినా నీకు తోడుగా ఉంటాడు, ఎలా తిరిగినా పర్వాలేదు, నీకు ఎలా ఉంటాయండి చెవులకి? ఏమండి ఇంట్లోని పిల్లలకి అమ్మ నచ్చుతుంది, నాన్న నచ్చడండి. నాన్న ఎందుకు నచ్చడో తెలుసా? ఎరా స్కూల్కి వెళ్ళదా అంటాడు నాన్న. అమ్మ ఏమంటుంది? ఆడు కొంచెం బాగోలేదండి. ఈవిడ కొంచెం సపోర్ట్ చేస్తుంది. నాన్న చేస్తాడా? చేయడు. నాన్నను చూడగానే కొంతమందికి ఎలా ఉంటుందంటే వీడు పెద్ద రాక్షసుడు. కానీ అతడు నువ్వు స్కూల్కి వెళ్ళటం లేదు, నువ్వు చదువుకోవట్లేదు, నువ్వు సరిగా వినటం లేదు, ఇవన్నీ ఎవరి మేలుకు చెప్తున్నాడు చెప్పండి? నాన్న ఒకప్పుడు రాక్షసుల్లో కనబడిన నాన్న చెప్పినవన్నీ పాటిస్తే వీడి భవిష్యత్తు బాగుంటుంది. ఇక్కడ మనం చెప్పే సత్య సంబంధమైన వాక్యం ఇప్పుడు మనకు నచ్చకపోవచ్చు,
కానీ ఈ బోధలో మనం నిలబడితే ఖచ్చితంగా ఎవరిని చూస్తామంటే దేవుడిని చూస్తాం, పరదేశుని చూస్తాం, పరలోకాన్ని చూస్తాం, భక్తుల్ని చూస్తాం. మహాతండ్రి మన కొరకు ఎదురు చూస్తున్న మన పరలోకపు తండ్రిని చూస్తాం, పరలోకాన్ని చూస్తాం. అలా చెప్తున్నాడు, గుండెల మీద చేసుకుని చెప్తున్నాడండి. ఈ సత్య సంబంధమైన సంఘములో బోధలో మాతో పాటు ప్రయాణం చేస్తున్న మనం అందరము ఖచ్చితంగా పరలోకాన్ని చూస్తాం. ఇది మీరు నమ్మండి, విశ్వసించండి అంతే. ఎందుకంటే మన దగ్గర గారడి లేదు, కట్టుకథలు లేవు, మాయలు లేవు, మోసాలు లేవు. తెరల మీద ఎప్పుడైనా వీడియోలు వేసి ఆవిడ మాకు 10,000 పంపింది, ఈయన నాకు 1,00,000 ఇచ్చాడు, పూరీలు అమ్ముకుని ఆయన, మీరు 20,000 ఇవ్వండి, ఎప్పుడైనా బొమ్మేసామా? మేము వేస్తామా? మాకివ్వండి అని ఎప్పుడైనా అడిగాం? మేము రెంట్కి ఇవ్వండి అని అడుగుతాం. ఏదైనా దైవ కార్యక్రమం జరుగుతుంటే దైవ కార్యక్రమానికి మీరు ఇవ్వండి, మాకివ్వండి అని ఎప్పుడైనా మియాపూర్ చరిత్రలో మేము అడిగామా? అడగం. మాకు మీ డబ్బులు వద్దు, మీరు బాగా వాక్యం నేర్చుకుని మీరు మీ పరలోకపు తండ్రికి ఏం చేయాలి? సేవ, పని చేయాలి. ఆ పని మీకు జీతంగా మారి మీరు పరలోకానికి వస్తారు. మిమ్మల్ని పరలోకానికి చేర్చే సంఘం. అందుకే ఇంత కఠినంగా ఉంటాయి, ఇంత లోతుల్లోనికి వాక్యంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాం. పిల్లరా, ఆ రోజు ఇశ్రాయేలుకి వాగ్దానాలతో పాటు, ఆశీర్వాదాలతో పాటు, దీవెనలతో పాటు ఏం కూడా వచ్చాయి? శాపాలు వచ్చాయి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, 1వ వచనం నుంచి 14వ వచనం వరకు చాలా సూపర్గా ఉంటాయి తెలుసండి. అవి ఎంత హాయినిస్తాయి తెలుసా? అవి అక్కడ ఉన్న వాగ్దానాలు, ఆశీర్వాదాలు ఒకటి చూపిస్తాను మీకు ఎంత బాగుంటుంది అంటే అది 28వ అధ్యాయానికి రండి. మళ్ళీ మొదటి వచనం 28వ అధ్యాయం మొదటి నుంచి ఉన్నారు కదా, మీరు నెమ్మదిగా 13వ వచనం చదువుతారా? 13వ వచనం 12 చదవండి. 12 యెహోవా నీ దేశము మీద వర్షమును దాని కాలమును కురిపించుటకు నువ్వు చేయొచ్చు కార్యం అంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధరనిధిని తెరచును, నీవు అనేకులకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. ఒకసారి గట్టిగా రండి అందరూ. అప్పు చేయవు. ఎలాగుంటుందండి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి? ఇక్కడ కుటుంబాల్లో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా నాకు అప్పు లేదన్న వాళ్ళు ఒక చేయొద్దండి. నేను ఎత్తేతాను ముందు, నాకు అన్ని అప్పులు ఉన్నాయి. మరి నిజంగా అప్పు చేయవని ఉంది, నీవు అప్పులు పాలవ్వని ఉంది కదా బైబిల్లో. నాకెందుకంటే అప్పులంటే? అది నీది కాదు, ఎవరిది? ఇశ్రాయేలుది. బైబిల్లో భక్తుల జీవితాలు మీరు చూసినప్పుడు అండి, చాలా భయంకరమైన శ్రమల్లోకి, కష్టాలలోనికి, అప్పుల బాధల్లోనికి కూడా భక్తులు వెళ్ళలేదా? ఒక ప్రవక్త చచ్చిపోయాడండి, ఇంట్లో ఏమున్నాయి వాళ్ళకి? ఏమి లేవు, ఇంటి నిండా అప్పులు ఉన్నాయి. అప్పులు తీర్చడానికి ప్రవక్త, మళ్ళీ తర్వాత వచ్చిన ప్రవక్త ఏమంటే వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తే అప్పుడు ఆ కుటుంబం సెట్ అయింది. మరి దేవుడు సేవ చేస్తున్న వాళ్ళకి ఎందుకు అప్పులు అంటే? అది మనది కాదు. అప్పులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, వేదనలు ఉంటాయి. ఇవన్నీ భరిస్తూ మనం ఏం చేయాలి? సేవలో ముందుకు కొనసాగాలి. మరి ఇక్కడ మీకు డౌట్ రావాలి, ఇంకా కొంచెం వివరణ ఇస్తాను. చాలామంది మొండిగా వాదిస్తారు, లేదండి ఆ బైబిల్లో ఉన్నవన్నీ మనకే అంటారు. అలా అంటే వాళ్ళకు చిన్నది ఒకటి నేర్పించి ముందుకెళ్తాను. ఇప్పుడు మీరు ఈ దీవెనలు 1 నుంచి 14 వరకు ఉన్న దీవెనలన్నీ రావాలి అంటే ఏం చేయమని చెప్పాడు ముందు 1-2 వచనాల్లో? ఏం చేయాలి మళ్ళీ చెప్పండి. ఆజ్ఞలు అన్నీ అన్నీ కదా, ఇది మనసులో పెట్టుకోండి. అందుకే మీ ఇందాక అండర్లైన్ చేయమని చెప్పాను. ఆజ్ఞలన్నీ పాటిస్తే ఈ 14వ వచనం వరకు ఉన్న ఆశీర్వాదాలు వస్తాయి. బాగా వినాలి. ఆజ్ఞలు పాటిస్తే ఆశీర్వాదాలు వస్తాయి. ఆజ్ఞలలో 2-3 నేను మిస్ అయిపోయాను. ఇప్పుడు చెప్పండి, ఆశీర్వాదాలు వస్తాయా రావా? రావు. ఓకే, ఇప్పుడు చెప్తాను. ఆశీర్వాదాలు రావాలి అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆజ్ఞలు పాటించాలి. ఏంటి ఇంతకీ ఆజ్ఞలు? ఏంటి ఆజ్ఞలు? మీరు ఏమంటారంటే 10 ఆజ్ఞలు. చిన్నిటిని అన్నాడు అంటే ఆ 10తో పాటు ఇంకా చాలా ఉన్నాయి. పర్ణశాలల పండగ పాటించాలి, ఆజ్ఞ. సున్నతి చేయించుకోవాలి, ఆజ్ఞ. దశమ భాగం ఇవ్వాలి, ఏంటది? ఆజ్ఞన. మరి 10 ఆజ్ఞలతో పాటు ఇంకా చాలా ఆజ్ఞలు ఉన్నాయి. అలాంటి ఆజ్ఞల్లో శాంపుల్ నేను 2 చూపిస్తాను. బాగా వినాలి. చాలా ఉన్నాయి ఆజ్ఞలు, 2 చూపిస్తాను. ఈ 2 ఇప్పుడు నేను చూపించే ఈ 2 ఆజ్ఞలు భారతదేశంలో ఉన్న మనం ఏమైనా పాటించగలవేమో మీరు ఆలోచించండి. ఒకవేళ వాటిని గనక మనం పాటించగలిగితే ఆ ఆశీర్వాదాలన్నీ మన మీద కూడా వస్తాయి. ఏంటి ఆశీర్వాదాలు అంటే ఒకటి చూడండి, ద్వితీయోపదేశకాండం తీయండి.
13వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నారు. నీ తల్లి కుమారుడే గాని, నీ సహోదరుడే గాని, నీ కుమారుడే గాని, నీ కుమార్తె గాని, నీ కౌగిట నీ భార్యయే గాని. ఇప్పుడు లిస్టే ఇక్కడ ఎవరెవరిని చెప్పాడో జ్ఞాపకం పెట్టుకోవాలా. నీ తల్లి కుమారుడే గాని, నీ సహోదరుడే గాని, నీ కుమారుడే గాని, నీ కుమార్తె గాని, నీ కౌగిట్లో ఉన్న నీ భార్య గాని, నీ ప్రాణ స్నేహితుడే గాని, భూమి యొక్క ఈ కొన మొదలు వరకు నీకు సమీపముగా ఉండినను నీకు దూరముగా ఉండినను, నీ చుట్టూ నుండి జనముల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకు నువ్వు సమ్మతింపకూడదు, వారి మాట నువ్వు వినకూడదు, వారిని నువ్వు కటాక్షింపకూడదు, వారి యందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు, అవశ్యముగా వారిని చంపవలెను. ఆగండి, ఇప్పుడు ఇది ఆజ్ఞనా? ఆజ్ఞ. మీకు అర్థమయ్యే లోకల్ లాంగ్వేజ్లో చెప్తాను నేను. నీ చుట్టూ ఉన్న సహోదరుడే కానీ, ప్రాణ స్నేహితుడే కానీ, నీ ఇంట్లో ఉన్న భార్య కానీ. ఏమంటే అక్కడ ఏదో కొంచెం కొత్తగా దేవుడు వెలిసాడట, అక్కడికి వెళ్తుంటే మంచి జరుగుతుందట, మన కుటుంబం కొంచెం క్షేమంగా లేదు కదండి, అక్కడికి వెళ్దాం రండి అన్నది అంతే. ఇంతకీ తీసుకెళ్ళలేదు అక్కడికి. ఇంతకీ అక్కడికి వెళదాం, ఆ దేవుడి దగ్గరికి వెళదాం అని నీతో చెప్పిందట, భార్య చెప్పిందట, లేదంటే ప్రాణ స్నేహితుడు చెప్పాడట. అలా చెప్పినోడిని ఏం చేయాలట? చెప్పినోడిని ఏం చేయాలి? చంపేయాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీ ఆఫీసుల్లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా, మన భారతదేశంలో ఉంటున్నాం కనుక హైందవులకు కొన్ని పుణ్యక్షేత్రాలు ఉంటాయి, అక్కడ అది ఏదో ట్రిప్కి వెళ్తున్నాడు, ఒరే నువ్వు కూడా వస్తావా అని నిన్ను అడిగాడు. అప్పుడు ఆడు నువ్వేం చేయాల చెప్పండి? ప్రాణ స్నేహితుడు అడిగాడు, అప్పుడు ఆయన ఏం చేయాలి? ఈ ఆజ్ఞ ప్రకారం ఎలా చంపాలి? నన్ను రమ్మంటావరా నీ దగ్గరికి, చెప్తాను ఆగండి, నన్ను కాలర పట్టుకుని చర్చిలోకి తీసుకొచ్చి చర్చిలో ఉన్న వాళ్ళందరూ ఆడి మీద రాళ్ళు వేసి కొట్టి చంపేయాలి. పాటింతామండి? ఇది అవుతుందా? మనకి పాటించలేం. ఈ ఆజ్ఞ మనం పాటించలేనప్పుడు అక్కడున్న ఆశీర్వాదాలు మనకు వస్తాయా? అయిపోయింది, పాఠం ఓవర్. అంటే ఇంతకాలం మనల్ని ఏం చేశారు? ఏదో లోకంలో ఒక సామెత ఉంటుంది, వాడి కన్నుతోనే వాడు వేలు పొడిచారట, తెలుసా? వాడి కంటితోనే వాడి వేలుతోనే వాడి కన్ను పొడి. ఇప్పుడు మన దగ్గర ఉన్న బైబిల్తోనే మన కళ్ళు పొడిచారు. మీకే అంటే తీసుకున్నాం కానీ రావట్లేదు. ఎందుకు రావట్లేదు మనకు తెలీదు. ఆయనేమో భారతదేశం అభివృద్ధి చెందుతుంది అన్నట్టుగా ఆ వాగ్దానాలు వస్తే ప్రార్థన చేయ అంటాడు, అవి ఎప్పటికి రావు. కారణం ఇదనమాట. అవి ఇశ్రాయేలుకి ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చి ఆశీర్వాదాలు ఇచ్చే ముందు వాళ్ళకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు పాటిస్తే వాళ్ళకి ఏమొస్తాయని చెప్పాడు? ఆశీర్వాదం. ఒకటైంది శాంపుల్. మీకు ఈ రాత్రి తెల్లవారులు చూపిస్తానండి వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞలు. తట్టుకోలేరుగా, భయం వేస్తుంది కొన్ని ఆజ్ఞలు అయితే. పోనీ మీకు ఇది అర్థమైనా అర్థం కాకపోతే మన కుటుంబంలో జరిగేది ఒకటి చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం, ఇక్కడే ద్వితీయోపదేశకాండంలో ఉన్నారు కదా, 21కి రండి. 18 వచనం చూడండి. 21వ అధ్యాయం 18 వచనం. ఒకని కుమారుడు, ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 18 వచనం అండి. ఒకని కుమారుడు మొండివాడై తిరుగుబడి తండ్రి మాట కానీ తల్లి మాటకు కానీ వెనకయుండి. ఆగండి, ఒక కుమారుడు ఇంట్లో ఉన్న కొడుకు ఏమైపోయాడట? మొండోడు అయిపోయాడట. తల్లి మాట వింటలేదట, తండ్రి మాట కూడా వినటం లేదట. వినకపోతే ఏం చేయాలట? వారు అతనిని శిక్షించిన తర్వాతయు అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల. అంటే వాళ్ళు శిక్షించిన తర్వాత అంటే ఇంట్లో రౌండ్ వేసారు, అమ్మనాన్న గదిలో పెట్టి. ఎంత రౌండ్ వేసినా వాడు ఏమవట్లేదట? విధేయుడు కావటం లేదు. ఎంత కొట్టినా సరే తల్లికి తండ్రికి వాడు లోబట్టడం లేదు. బాగా వినాలి. ఆ లోబడకపోతే ఏం చేయమంటున్నాడు తర్వాత? నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలట? అతని తల్లిదండ్రులు అతనిని పట్టుకుని ఊరి గవుని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతన్ని తీసుకుని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వెనక తిండిపోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. వాడు చేస్తున్న పాపం ఏంటి? ఇంతకీ తిండిపోతు అయిపోయాడు. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బిర్యానీలకు అమ్మేస్తున్నాడు. అలాగే ఇంట్లో ఉన్న సామాన్లని త్రాగుడికి అలవాటు పడి అమ్మేస్తున్నాడు. తిండిపోతు త్రాగుబోతు మొత్తం కుటుంబాన్ని నాశనం చేసేస్తున్నాడు.
అలాంటి వాడిని పెద్దలకు అప్పగించాలట. పెద్దలకు అప్పగించిన తర్వాత పెద్దలు ఏం చేయాలట? అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతనిని ఏం చేయాలట? ఇది ఇప్పుడున్న ఈ దీవెనలు నాకే అన్న వాళ్ళ ఇళ్లలో అప్లై చేయాల. మా కొడుకు ఎప్పుడు మా మీద తిరగబడలేదండి, చేయొద్దండి. ఒకళ్ళు గట్టిగా స్కూల్కి వెళ్ళరాని బెదిరిస్తుంటేనే మీద పడిపోతున్నారు. ఇప్పుడు నిన్న కాక మొన్న ఒక వీడియో వచ్చిందండి, బుడ్డది గట్టిగా తిరిపితే 3-4 సంవత్సరాలు ఉంటాయి. మీరు చూసుంటారు, అందరూ హోంవర్క్ రాసుకుంటుంది. వాళ్ళ అమ్మ ఇలా డోర్ తీసింది. డోర్ తీసిన తర్వాత అమ్మ భోజనం తిందుకని రా అని అడిగింది. మీరు చూసారా? బుడ్డది అడుగుతుంది, ఏం కూర చేసావు అమ్మి అన్నది. పప్పు చేశాను అందే. అంతేనండి, ఇంకా మొహం ఒక రంగా పెట్టింది. పప్పు చేసావా, చికెన్ చేయొచ్చు కదా మమ్మీ అంటుంది. వాళ్ళమ్మ కోపం వచ్చింది. అక్కడేమో వైరస్ బర్డ్ ఫ్లూ వచ్చి కోళ్ళన్నీ చచ్చిపోతుంటే నీకు చికెన్ కావాలని గట్టిగా అంది. అంతేనండి, వెంటనే సీరియస్ అయిపోయి అంటుంది, నా బాధ నీకు అర్థం కావట్లేదు, వాటికి వచ్చిన కోళ్ళకి వచ్చిన జబ్బు నా చావుకు వచ్చినట్టు ఉంది, పప్పు తింటే నేను చచ్చిపోతానంటుంది. మీరు ఆ వీడియో నవ్వుకుని చచ్చిపోయాను నేను, పప్పు తింటే నేను చచ్చేటట్టు ఉన్నాను అంటుంది. ఏమండి నిజంగా వీడియో చూస్తే, అంటే ఏ కూర వండమంటే ఆ కూర వండాలా, వండకపోతే బుడ్డదే తిరగబడిపోయిందంటే పెద్దదైతే అలా పే కట్టుకుని పిసిగేస్తుంది. ఇది పిల్లలు అలా ఉన్నారు. అలాంటి మొండి వాళ్ళైన పిల్లలు తిరగబడితేనట, చెప్పిన మాట వినకపోతేనట, ఆ రోజు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఆ మొండివాడైన కొడుకును ప్రజల మధ్యలో పెట్టేయాలి. వీడు మా మాట వినటం లేదని రాళ్ళేసడిని చంపేయాలి. ఇప్పుడు ఎవరైనా చేస్తారండి? చేయలేరు. ఆశీర్వాదాలు మనకు వస్తాయా? రావు. సరిపోయిందా? కనుక ద్వితీయోపదేశకాండం, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆది కాండం నుంచి చివరున్న మలాకి గ్రంథం, ఇది పాత నిబంధన. ఇందులో భక్తుడికి వచ్చిన ఆశీర్వాదాలు, వ్యక్తిగతంగా భక్తులకి ఇచ్చిన ఆశీర్వాదాలు ఉన్నాయి. అబ్రహాంకి ఇచ్చాడు ఆశీర్వాదం, నీకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నీకు నీ సంతానానికి ఇస్తాను. అది వ్యక్తిగతంగా ఆయనకి ఇచ్చిన ఆశీర్వాదం. యోబుకి ఇచ్చిన ఆశీర్వాదం, ఎవడు అతనికి ఉన్న ఆస్తి కంటే డబల్ ఆస్తిని చేశాడు, పిల్లల్ని ఇచ్చాడు. ఎవడు నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే, చాలామంది ప్రార్థనలో యోబుని ఆశీర్వదించిందేవా అంటున్నారా? అన్నారండి? మీరు విన్నారా ఎప్పుడైనా? నేను విన్నాను. యోబుని దీవించిందేవా, నన్ను కూడా ఏం చేయాలట? దీవించు. అప్పుడు దేవుడు అనాలి, ఓకే యోబుని నేను ఎప్పుడు దీవించాను? ముందున్నవన్నీ తీసేశాను, అప్పుడు అతను భక్తిలోంచి పడకుండా ఉన్నాడు కనుక దీవించాను. నువ్వెప్పుడు చేస్తావు నీ కొడుకుని చంపడానికి అనాలా? అంతే కదండి. యోబుని దీవించిందేవా, నన్ను దీవించండి అర్థం ఏంటి? ఇప్పుడు యోబు ముందున్న సంతానాన్ని దేవుడు ఏం చేశాడు? చంపేశాడు. ముందున్న ఆస్తి అంతా ఏమైపోయింది? పోయింది. ఇప్పుడు నీ ఆస్తి అంతా పట్టుకొచ్చే దేవుడి గుడికి. యోబు ఆస్తిని పోగొట్టుకున్నాడు కదా, నువ్వు కూడా పోగొట్టుకో. అప్పుడు నీకు భక్తి ఉంటే నీకు డబల్ ఇస్తాడు. యోబుని దీవించింది ఎవరు, నన్ను దీవించంటే నాకెలా వినపడుతుంది అంటే, చెవిలో కలెక్టర్కి అంత జీతం ఇచ్చి నాకెందుకు తక్కువ ఇస్తున్నావు అన్నట్టు ఉంటుంది. అతని చదువు వేరు, అతని స్టాండర్డ్ వేరు, నీ ఉద్యోగం వేరు, నీ చదువు వేరు. ఆ యోబు గారితో మనం పోల్చుకోవచ్చండి. అసలు ఆయన భక్తి ముందు కానీ, ఆయన విశ్వాసం ముందు కానీ, కష్టాలలో ఆయన పలికిన ఆ మాటల ముందు కానీ మన భక్తి జీవితం నిలబడుతుందా? మీరు చెప్పండి. ఎంత గొప్పోళ్ళండి. అతను దీవించిందేవా, నన్ను దీవించంటే, మరి అతను పడిన శ్రమలన్నీ నువ్వు పడతావా? అతను పడిన కష్టాలన్నీ నువ్వు పడతావా? అతను చూపించినంత విధేయత దేవుడి కోసం నువ్వు చూపిస్తావా? మరి ఎలా అడుగుతావు? ఆయనకిచ్చావు నాకు ఇయ్యని, ఆయనకిచ్చావు నాకు ఇయ్యని ఎలా అడుగుతావు? కనుక ఆశీర్వాదాలకు అర్థం తెలియలేదు. ఇకపోతే పాత నిబంధనలు ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా కేవలం ఇశ్రాయేలుకి ఇచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. త్వరగా రాసుకోండి, ఇవన్నీ మీకు విషయం అర్థమైంది కనుక త్వరగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, ముగించేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు, ఏమండి చూసారా, ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను ఎవరవట? వీరివి. ఆ పదం చూడండి, వాగ్దానాలు, ఆశీర్వాదాలు, అర్చనాచారాలు ఇవన్నీ కూడా వీరివి. ఎవరు వారు? వీరు ఇశ్రాయేలీయులు అన్నాడు. అందుకే అంటే ఆ వాగ్దానాలు, ఆ ఆశీర్వాదాలు అన్నీ కూడా ఎవరు బట? ఇశ్రాయేలీయులు బట, మనవు కాదట. ఎవరి కొత్త నిబంధనలో దేవుడు మరియమ్మ గారి దగ్గరికి వచ్చి మరియమ్మ గారి గురించి ఏమన్నాడు చెప్పండి? మరియా, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దాను అన్నాడు. అన్నాడా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దాను అంటే మరియమ్మ గారికి ఆస్తులు వచ్చాయా? భూములు వచ్చాయా?
ఇల్లులు వచ్చాయా? పొలాలు వచ్చాయా? ఏమొచ్చాయి చెప్పండి? మరియమ్మ గారికి ఆశీర్వాదం అంటే ఏమొచ్చాయి? శ్రమలు, అవమానాలు, నిందలు. ఇవి ఆశీర్వాదాలా? ఆశీర్వాదాలా? ఇవే ఆశీర్వాదాలు. ఇవే క్రైస్తవుని ఆశీర్వాదాలు. ఈ నిందలు, ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ కష్టాలు నువ్వు భూమి మీద భరిస్తే నీకు ఆశీర్వాదంగా, ఫలంగా దేవుడు నీకు నిత్య రాజ్యాన్ని ఇస్తాడు, పరలోకాన్ని ఇస్తాడు. భూమి మీద నాకు ఏవి వద్దంటే జీతంగా పరలోకం కూడా నీకు రాదు. కొత్త నిబంధనలో క్రైస్తవుడికి ఇచ్చిన ఆశీర్వాదాలు అన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి, పర సంబంధమైనవి. ఎఫెసీయులకు రాసిన పత్రిక రాసుకోండి, 1వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన, ఇది అండర్లైన్ చేయండి, ఎవరినందట? క్రీస్తునందు. దేవుడు క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకేమిచ్చాడట? క్రైస్తవులకి క్రీస్తునందు పరలోక విషయములలో, పరలోక సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి ఎవరికిచ్చాడు? క్రైస్తవులకి ఇచ్చాడు. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. అంటే కొత్త నిబంధనలో నీకు వచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి, శరీర సంబంధమైనవి ఏవి ఉండవు. నీకున్న శరీరాన్ని దేవుడికి ఇవ్వాలి, నీకున్న స్థితి దేవుడికి ఇవ్వాలి, నీకున్న ఆరోగ్యం దేవుడికి ఇవ్వాలి, నీకున్న యవ్వనం దేవుడికి ఇవ్వాలి. ఒకప్పుడు వాళ్ళు దశమ భాగం ఇస్తే చాలు, ఇప్పుడు నువ్వేమి ఇవ్వాలి? జీతం కాదు, జీవితం ఇవ్వాలి. కొత్త నిబంధనకు వచ్చేసరికి మనం ఇవ్వాలి, కానీ పాత నిబంధనలో దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. కొత్త నిబంధనలో మనల్ని ఎందుకు ఇమ్మన్నాడు అంటే మన ఆశీర్వాదాలన్నీ కూడా ఏ ఆశీర్వాదాలు? ఆత్మ సంబంధమైనవి, శరీర సంబంధమైనవి. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి, ఏమంటే వాళ్ళకి ఏమో భూములు ఇచ్చాడు, ఇల్లులు ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, వెండి ఇచ్చాడు, రత్నరాసులు ఇచ్చాడు, అధికారాలు ఇచ్చాడు, అన్నీ వాళ్ళకి ఇచ్చి మనకు ఆత్మ సంబంధమైనవి ఎందుకు ఇచ్చాడు? ఇది చాలామందికి అర్థం కాలేదు. ఎప్పటికీ సత్యవాక్యం వింటూ కూడా మనలో కొంతమంది అప్పుడప్పుడు అయ్యే రుచిగా ఉన్నాయన్నట్టుగా వాటిని టేస్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. నేను చాలామంది స్టేటస్లో చూస్తానండి, అప్పుడప్పుడు ఆ లోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి ఎవరైనా మాట్లాడితే ఇటు పొంగిపోయి స్టేటస్లో పెడతాడు. నేను అప్పుడు అనుకుంటాను, పాపం ఇంకా చిన్నపిల్లోడు అని ఎందుకన్నా తెలుసా? ధర్మశాస్త్రాన్ని దేవుడు దేంతో పోల్చాడు తెలుసా? క్రీస్తులోనికి నిన్ను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయను. తెలుసు కదా ఈ వచ్చిన మీ అందరికీ? అంటే పాత నిబంధన దేంతో పోల్చాడు దేవుడు? బాలశిక్ష. బాలశిక్ష అంటే అర్థం ఏంటి? చిన్న పిల్లలకి చెప్పే విద్య. ఓకే, అంగన్వాడీని ఏమంటారు? బాలశిక్ష భవన్ అని ఉంటుంది. అంటే అక్కడ అంగన్వాడీ ఏబిసిడీలు వాళ్ళు, వీడికి ఒక పూట చదువు, ఒక పూట నిద్ర, మధ్యలో 2 కోడిగుడ్లు, మంచి భోజనం. ఎవరికి? ఇక్కడ ఏమండి బాలశిక్షలో ఉన్నవాడికి, అంగన్వాడీలో ఉన్నవాడికి, నువ్వు డిగ్రీకి వెళ్ళిపోయిన తర్వాత నా కోడిగుడ్లు ఎందుకు ఎట్లేదని అడుగు. మాస్టరు అది ఉంటుంది డస్టర్, అది ఇచ్చుకుని నెత్తి మీద ఎత్తాడు. చిన్నపిల్లలకి ఎడతారండి కోడిగుడ్లు, చిన్నపిల్లలకి ఎడతారండి అదేదో పిండి. ఏం పిండి అంటారండి అక్కడ అంగన్వాడీలు ఇస్తారండి? ఏంటండి? బాలామృతం. ఎప్పుడు అడగాలి నువ్వు బాలామృతం ఎప్పుడు అడగాలి? అంగన్వాడీలో అడగాలి. డిగ్రీలోకి వెళ్ళిన తర్వాత మాస్టర్ని అడుగు బాలామృతం. ఇది ఏమి అర్థం అవ్వలేదు నీకు? ధర్మశాస్త్రము బాలశిక్ష. ఎప్పుడు చెప్తాను మీకు అర్థమయ్యేటట్టుగా. ఈ ఉదాహరణ గుర్తుపెట్టుకుని, ధర్మశాస్త్రం అనగానే వాళ్ళు ఐగుప్తు దేశంలో నుండి విడిపింపబడిన తర్వాత అప్పుడప్పుడే దేవుడి దగ్గరికి వచ్చారు. చిన్న పిల్లలు, కిడ్స్ వాళ్ళు దేవుళ్ళో అప్పుడప్పుడే దేవుళ్ళలోకి వచ్చారు కనుక వాళ్ళని కాస్త ఆనంద పెట్టడానికి, వాళ్ళని కాస్త సంతోష పెట్టడానికి వాళ్ళకి ఇల్లులు ఇచ్చి, భూములు ఇచ్చి, ఒక రకంగా చెప్పాలంటే మీకు అర్థమే ఉదాహరణ చెప్తాను. ఈడు అంగన్వాడీ వాడు స్కూల్కి వెళ్ళాలంటే పొద్దున్న లేచినన్ని ఏడుతున్నాడు. స్కూల్కి తీసుకెళ్ళాలంటే షాప్ దగ్గర తీసుకెళ్ళాలి. ముందండి షాప్ దగ్గర తీసుకెళ్ళి ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక చిన్న చాక్లెట్, ఏమో ఒక చాక్లెట్ ఒక బిస్కెట్ కొనగానే ఉంటుందండి ఆడి మొహం. ఇంకా అప్పటి వరకు ఏడుతున్నాడు. చాక్లెట్ బిస్కెట్ చూడగానే చాక్లెట్ ఈ జేబులు వేసుకుంటాడు, బిస్కెట్ కింద జేబులు పెట్టుకుంటాడు, అంతరా ఏమైనా వెళ్ళిపోతూ ఉంటాడు. ఎక్కడికి? అంగన్వాడీకి. ఇప్పుడు వాడు అంగన్వాడీకి వెళ్ళాలంటే వాడికి ఏమి ఇవ్వాలా? చాక్లెట్, బిస్కెట్. అవి ఇస్తే వాడు వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, వీడు 10th క్లాస్కి వచ్చాడు, స్కూల్కి వెళ్ళాలని ఎడుతున్నాడు, అప్పుడు ఇవ్వండి చాక్లెట్ బిస్కెట్.
తీసుకుంటాడా? ఏటు డాడీ, నా వయసు ఏంటి డాడీ, నువ్వు ఇచ్చేది ఏంటి డాడీ, ఏదైనా 100 రూపాయలు ఇస్తే ఏమండి మా ఫ్రెండ్స్తో బిర్యానీ తింటాను డాడీ అంటాడు. చాక్లెట్ బిస్కెట్ పని చేయదా? ఎందుకు పని చేయట్లేదో చెప్పాలి నాకు. ఎందుకు పని చేయట్లేదు? అప్పుడు కిడ్, ఇప్పుడు పెద్దవాడయ్యాడు. అర్థమైందా? ధర్మశాస్త్రంలో ఉన్న వాళ్ళందరూ దేని కింద ఉన్నారు? బాలశిక్షలో ఉన్నారు కనుక వాళ్ళకి ఇల్లులు, పొలాలు, ఆస్తులు ఇస్తే ఆ చిన్న చిన్నవి చాక్లెట్లు, బిస్కెట్లు వాళ్ళకి ఇస్తే మా దేవుడు నన్ను దీవించాడు, ఆశీర్వదించాడు అని వాళ్ళు దేవుళ్ళు అంటుకట్టబడి ఉంటారు. చిన్నపిల్లలు కనుక అప్పుడే దేవుళ్ళకి వచ్చారు కనుక. ఏమంటే క్రైస్తవులు చిన్నపిల్లల? ధర్మశాస్త్ర కాలం అయిపోయింది, ప్రవక్తలు అయిపోయారు, యేసుప్రభు వచ్చాడు, అపోస్తులు వచ్చారు, సంఘం వచ్చేసింది. ఏమంటే శరీర సంబంధమైనవి తెలుసు, ఆత్మ సంబంధమైనవి తెలుసు. యేసుక్రీస్తుల వారు వచ్చిన తర్వాత బోధ అంతా దేనికోసం చేశాడు? ఆత్మ కోసం బోధ చేశాడు. ఆ ఇశ్రాయేలుకి ఏమైనా తెలుసా ఆత్మ గురించి? మరణం తర్వాత సంగతులు ఏమైనా తెలుసా వాళ్ళకి? ఏమి తెలియదు. పరదేశం తెలుసా? పరలోకం తెలుసా? ఏమి తెలియదు వాళ్ళకి. కానీ క్రైస్తవుడు ఈరోజు డిగ్రీలోకి వచ్చాడు. అంటే ఈ జ్ఞానం అంతా నీ ఒడిలో పోసాడు. ఇప్పుడు నువ్వు తిరిగి మళ్ళీ చాక్లెట్లు, బిస్కెట్లు అడిగితే ఏం బాగుంటుందండి? ఏవి చాక్లెట్లు, బిస్కెట్లు అంటే? ఇల్లులు ఏ పొలాలు అంటే నువ్వు చాక్లెట్లు, బిస్కెట్లు ఇంకా క్యాండిడేట్ అంటే మనిషి ఎదిగో కానీ ఏమి ఎదగలేదు, బుర్ర ఎదగలేదని, మరగుజ్జులాగా ఉండిపోయారని అర్థం. కనుక క్రైస్తవులు అనగానే దాటుకుని బాలశిక్షలో నుంచి వెదిగిపోయిన పెద్ద పిల్లలు వీళ్ళు ఇప్పుడు అడగవలసినవి ఆశీర్వాదాలు అంటే ఆత్మ సంబంధమని. ఇంకోటి చెప్తాను, మీరు మనకు ఆత్మ సంబంధమైన వెతికిచ్చాడు అని అంటే ఇంకో కారణం ఉంది. క్రైస్తవులు ఉన్నది ఏ కాలంలో చెప్పండి? యేసుక్రీస్తుల వారు రాగానే ఏ దినాలు స్టార్ట్ అయ్యాయి? అంచె దినాలలో ఉన్నాం మనం, అంతేనా? మనమంతా ఏ దినాల్లో ఉన్నాం? అంచె దినాల్లో. అంచె దినాలు అంటే అర్థమయ్యే భాష చెప్పండి, లోకల్ లాంగ్వేజ్ మాట్లాడుకుందాం. బండమాట మాట్లాడతాను ఒకటి. పోయే కాలంలో ఉన్నామని అర్థం, అంతేనా? అంచె దినాలు అంటే చివరి దినాలు, పోయే కాలం. రేపు యేసుప్రభు వచ్చేయచ్చేమో, రాడా? రేపు అవకాశం లేదా? ఉందా? ఉంది. రేపు యేసుప్రభు వచ్చేటంటే మనకు పోయే కాలమే కదా. ఈ దినాలన్నీ ఏ దినాలు? ఇప్పుడు అంచె దినాలు, చివరి దినాలు. ఇప్పుడు అంచె దినాల్లో ఉన్నవాడికి, చివరి దినాల్లో ఉన్నవాడికి భూములు, బంగారం, ఆస్తులు అవసరమా? వాడి ఆత్మకు రక్షణ అవసరమా? ఇది మీకు అర్థం కాదు. ఎవడికో ఏదో క్యాన్సర్ రోగం వచ్చింది, చివరి స్టేజ్లో ఉన్నాడు, ఐసీయూలో పడుకున్నాడు, ముక్కుకు ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్ తీస్తే చచ్చిపోతాడు. ఆడి దగ్గరికి వెళ్ళి, ఏమంటే లాభసాటి వ్యాపారం వచ్చిందట, 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తుందట, వ్యాపారం చేద్దామని అడుగు. ఆడి చేతులు లెగవు, కానీ చేతులు లెగిసినాయి అంటే పీక పట్టేసుకుంటాడు. నేను ఉన్నది ఏ కండిషన్లో రా నువ్వు నాకు చెప్తున్నది? నేను 3 రోజుల్లో చచ్చిపోతానంటే బంగారం అంటున్నావేటి, వెండి అంటున్నావేటి, వ్యాపారం తిడతాడా? తిట్టడండి. ఇప్పుడు మనం ఉన్నది అంచె తినాలండి. రేపు యేసుప్రభు రావచ్చండి, లేదంటే నాకు ఏదో ఒక రూపంలో చావు రావచ్చండి. రాదా? మన 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 జీవితాలకి ఏమైనా గ్యారంటీ ఉంది చెప్పండి మీరు? గ్యారంటీ లేని జీవితాలు కదండి. అంటే మనం ఉన్నది చివరి దినాల్లో కనుక ఇప్పుడు మనకి ఇల్లులు, పొలాలు, ఆస్తులు కాదు. మనకి ఏ ఆశీర్వాదాలు కావాలి? ఆత్మ సంబంధమైనవి. మన ఆత్మ రక్షించబడాలి. మనకున్నవేవో ప్రభువుకు పెట్టేసుకుని, మనకున్నవేవో ప్రభువుకి మన దేహాన్ని ఇచ్చేసుకుని మనం పని చేసేసుకుంటే, ఈ శరీరాన్ని ప్రభు పనిలో వాడేస్తే మన ఆత్మ చక్కగా పరలోకానికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీకు శరీర సంబంధమైన ఆశీర్వాదాలు లేవు. ఎఫ్ఎస్సి 1, 3, 4, 5, 6, 10 సార్లు చదువుకుంటే కానీ అర్థమవుతుంది. ఇప్పుడు మనకి క్రీస్తు యేసునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకి అనుగ్రహించాడు. ఇప్పుడు మనకున్న ఆశీర్వాదం అండి వాక్యం అండి. సువార్తే ఆశీర్వాదం అంటాడు. రోమపత్రిక 15:19 చదువుకోండి, తర్వాత చదువుకోండి. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 29వ వచనం చదువుకోండి. ఇప్పుడు క్రైస్తవుడికి సువార్తే ఆశీర్వాదం. అక్కడ సువార్తే ఆశీర్వాదం అన్న పదం ఉంటుంది. సువార్త ఆశీర్వాదం ఎలా అవుతుందంటే, యేసుక్రీస్తుల వారి శిష్యుల్ని 3.5 సంవత్సరాలు వెనకాల తిప్పుకున్నాడా? 3.5 సంవత్సరాలు వెనకాల తిప్పుకుని యేసుక్రీస్తుల వారు వెళ్ళిపోతూ శిష్యులకి ఏమిచ్చాడు? ఏమంటే వాళ్ళు పేదవాళ్ళు కదండి. పేతురు, ఆంద్రేయ, వీళ్ళందరూ, యోహాను, వీళ్ళందరూ పేదవాళ్ళు కదండి. అయ్యో ఇంత పేదవాళ్ళు నా దగ్గరికి వచ్చారని. యేసుక్రీస్తు సృష్టికర్త అండి. సృష్టికర్త అంటే ఈ సృష్టిలో వెండి ఎక్కడుంది, బంగారం ఎక్కడుంది, గనులకి సంబంధించిన నిధులు ఎక్కడున్నాయి, యేసు ప్రభుకి తెలుసా లేదా? చేసింది ఆయనే కదా. మరి ఏమన్నా పేతురు గారి చెవిలో పేతురు పలానా ప్లేస్ తవ్వేవంటే కింద బంగారం గానే ఉంటుంది, మొత్తం తవ్వుకొని మీరు ధనవంతులు అయిపోండి అన్నాడా? అలా అనగలిగే శక్తి యేసుప్రభుకు ఉందా లేదా? ఉంది. పేతురు గారికి వెండి ఇచ్చాడా? బంగారం ఇచ్చాడా? శిష్యులకి ఏమి ఇచ్చాడు చెప్పండి యేసుక్రీస్తుల వారు? యోహాను సువార్త 17వ అధ్యాయం చదివితే, నీ వాక్యం నేను వారికి ఇచ్చి ఉన్నాను. అంటే అపోస్తులకి ఏమి ఇచ్చాడట? ఎంత తిప్పుకుని యేసుప్రభు? జీతం ఇవ్వలేదా? డబ్బులు ఇవ్వలేదా? ఇల్లు ఇవ్వలేదా? పొలాలు ఇవ్వలేదా? వాక్యం ఇచ్చాడట. వాక్యం ఎందుకు ఇచ్చాడు? వాక్యం నీ దగ్గరికి వస్తే నీ జీవితం మారుతుంది.
వాక్యుని దగ్గరికి వస్తే బ్రతుకు మారుతుంది. వాక్యుని దగ్గరికి వస్తే నీ పాపాలు వెళ్ళిపోతాయి. వాక్యుని దగ్గరికి వస్తే నువ్వు పరలోకానికి సిద్ధపడతావు. ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. అంటే ఇప్పుడు నీ ఆత్మను రక్షించేది ఏది? వాక్యం. ఇల్లు ఇస్తే ఏం ఉపయోగం? ఆస్తులు ఇస్తే ఏం ఉపయోగం? ఎవడు మీరు చాలాసార్లు చదువుకుంటారు. కొరింథీ పత్రికలో రెండో పత్రికలో 2 కొరింథీ 6:18 మీరు చదువుకుంటారు ఒక మాట. ఇది మీరు బాగా రాసుకోవాలి క్రైస్తవులు అందరూ. 2 కొరింథీ 6:18 ఏమంటాడంటే, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, నేను మీతో నివసిస్తాను, నేను మీలో సంచరిస్తాను అన్నాడా. నేను మీకు తండ్రిని అయి ఉంటాను, మీరు నాకేమై ఉంటారు? పిల్లలు, కుమారులు, కుమార్తెలు అయి ఉంటారు అన్నాడా. అంటే కొత్త నిబంధనలో దేవుడు క్రైస్తవులకు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, నేనే మీ దగ్గరకు వచ్చేస్తాను అంటున్నాడు. ఇశ్రాయేలుతో అన్నాడా ఇలాగా? అనలేదు. కానీ క్రైస్తవులతో ఏమన్నాడంటే, నేను మీతో ఉంటాను, నేను మీలో ఉంటాను. ఏమండి, ఇది పెద్ద ఆశీర్వాదం. మీకు అర్థమైందో లేదో, దేవుడు మనలో మనతో పాటు ఉండటమే ఆశీర్వాదం. అది ఇశ్రాయేలుకి లేదు, క్రైస్తవులకు ఇచ్చాడు. ఎలాగో చెప్తాను మీకు. ఒక రాజు ఉన్నాడు. మీరు తెలివైన వాళ్ళు అయితే నాకు టక్కమని ఆన్సర్ చెప్పాలా. ఒక రాజు ఉన్నాడు. రాజు రాజ్యంలో ఉన్న వాళ్ళకి ఒక ఆఫర్ ఇచ్చాడట. ఏం ఆఫర్ ఇచ్చాడంటే, మీలో ఎవరైనా నన్ను సంతోషపెడితే మీరు కోరుకున్న కోరిక తీరుస్తాను అన్నాడట. ఆ రాజ్యంలో ఉన్న ఇద్దరు సంతోషపెట్టారు రాజుని. రాజు ముందు నిలబడ్డారు. మేము సంతోషపెట్టాం కదా. అవును, మీరు సంతోషపెట్టారు, నా మాట మీద నేను నెరవేరుస్తాను, మీకు ఇద్దరిలో ఏం కావాలో కోరుకోండి అన్నాడు. ఫస్ట్ వాడు అన్నాడు, ప్రభు నేను చాలా పేదోడిని, నాకు ఒక 10 ఎకరాలు భూమి ఇచ్చారంటే 1 ఎకరంలో ఇల్లు కట్టుకుని మిగతా 9 ఎకరాలు వ్యవసాయం చేసుకుంటూ బతికేస్తాను ప్రభు అన్నాడు. నీ కోరిక నెరవేరింది, వీడికి ఒక 10 ఎకరాలు ఇచ్చేయండి, పంపించండి అన్నాడు. రెండోవాడు వచ్చి అంటున్నాడు, నీకేం కావాలి బాబు? ఇల్లు కావాలా, పొలం కావాలా, బంగారం కావాలా, నా రాజ్యంలో సగం రాయమంటావా అన్నాడు. ఈ రెండోవాడు ఏం కోరాడంటే, నాకు ఏం వద్దు ప్రభు అన్నాడు. ఏమి వద్దా? మరి ఏం కావాలంటే, వారానికి ఒకసారి మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేయండి చాలన్నాడు. బాగా వినాలి. వీడేం కోరాడు? వారానికి ఒకరోజు మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేయాలి. మీరు ఎంతకాలం బ్రతుకుంటే, నేను బ్రతుకున్నంతకాలం, మీరు బ్రతుకున్నంతకాలం ప్రతి వారం మా ఇంటికి మంగళవారం వచ్చి భోజనం చేయాలన్నాడు. మీకు ప్రశ్న అడుగుతున్నాను, వీళ్ళిద్దరిలో ఎవరు తెలివైనోడు చెప్పండి? ఎందుకు? ఆడు 10 ఎకరాలు తీసుకుని సైడ్ అయిపోయాడండి. కానీ ప్రతి మంగళవారం భోజనం చేయడానికి వెళ్తాడు. ఎవరు? రాజు భోజనానికి వస్తున్నాడంటే ఈ పేదోడు ఇల్లు ఏమైపోతే చెప్పాలా? ప్యాలెస్ అయిపోద్ది. ముఖ్యమంత్రి గారు భోజనానికి రమ్మంటే మన ఇంటికి వస్తారేంటి? మన ఇంటికి రావాలంటే ముందు టీం వస్తుంది. మీ ఇల్లు ఎలాగుంది, ఆయన కూర్చుని కుర్చీ ఎలాగుంది, డైనింగ్ టేబుల్ ఎలాగుంది. ఈడు ఎంత తెలివైనడు అంటే, రాజు మా ఇంటికి వచ్చాడంటే నేను అంతఃపురంలో ఉన్నట్టే. అంతే దెబ్బకి వచ్చే మంగళవారం రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళగాలి అనగానే వాడు ఇల్లు ఎక్కడ కనుక్కుంటారు బాబు, రాజుగారు భోజనానికి వస్తున్నారట. కింద టీం ఉంటుంది కదండి, మంత్రివర్గం ఇదంతా. వెళ్ళగానే వాడు ఇల్లు పోలేదు, వెంటనే కొత్త ఇల్లు వచ్చింది. వాడు ఊరికి రోడ్లు పోగలేదు, వెంటనే కొత్త రోడ్లు వేయిస్తారు. వెంటనే వాడు ఇల్లు కరెంట్ లేదు, కరెంట్ వేయిస్తారు. రాజు భోజనం చేయాలంటే టేబుల్ ఉండాలి, భోజనం టేబుల్ వచ్చింది. రాజు తినే ఒక వంట తింటాడా రాజు భోజనం గారు? మళ్ళీ పప్పు వేసుకుని తింటాడా? 10 రకాల నాన్ వెజ్లు, 20 రకాల కూరగాయలు వండాలి. ఆ వండడానికి సామాన్లన్నీ వచ్చేసినాయి. ఆ వంటలు ఇంటికి వచ్చారు. ఎవరింటికి? ఇప్పుడు చెప్పండి, ఎవరు తెలివైన వాళ్ళు ఇద్దరులో? రాజు లాంటి అంతఃపురం వీడింట్లో తయారైంది. ప్రతి వారం రాజు వచ్చి భోజనం చేస్తున్నాడు. రాజు వచ్చి భోజనం చేయాలంటే ముందే కాపలా పెట్టేస్తారు ఆ ఇంటికి, మధ్యలో ఎవడ చంపేయకుండా. ఈడి ఇంటి చుట్టూ ఏమొచ్చింది ఇప్పుడు? కాపలా. ఇంతకు మించిన ఆశీర్వాదం ఉంటుందండి? ఇప్పుడు చెప్తున్నాను, పాత నిబంధనలో వాళ్ళకి ఇల్లులు ఇస్తాను, భూములు ఇస్తాను, మీ పంట దీవిస్తాను అన్నాడు. కొత్త నిబంధనలు వచ్చేసరికి క్రైస్తవులకి నేనే మీ ఇంట్లోకి వచ్చేస్తాను అన్నాడు. ఏది బాగుందండి? మన ఒంట్లో దేవుడు ఉంటానన్నది బాగుందా? 4 సెంట్లు భూమి బాగుందా? ఏటోనండి క్రైస్తవులకి అర్థం కాక, దేవుడు మాకు ఇల్లు బాబు, మా పిల్లలకు ఉద్యోగం ఇవ్వు బాబు, మాకు అమెరికా పంపించి బాబు, ఇవన్నీ తీసుకున్నట్టు నరకానికి పోతాం బాబు. ఏటో జాలేస్తుందండి చూస్తుంటే, జాలి. పిల్లరా, క్రైస్తవుని ఆశీర్వాదాలు ఇవి ఆత్మ సంబంధమైనవి. దేవుడు మనతో పాటు ఉండేవి. ఇల్లులో పొలాలు మనతో పాటు వస్తాయండి. చచ్చిపోయిన తర్వాత ఇల్లు వస్తుందండి, పొలం వస్తుందా, డబ్బు వస్తుందా, బంగారం వస్తుందా? ఏం వస్తాయి నీతో? జయలలిత గారి ఆస్తులు నిన్న మొన్న ఎక్కడ చెప్పాను, చచ్చిపోయే టైం కండి 700 రకాల చెప్పులు ఉన్నాయట ఆవిడికి. 700 జతల చెప్పులు ఉన్నాయటండి జయలలిత గారికి చచ్చిపోయే టైంకి. చీరలు 10,000 రకాల చీరలు ఉన్నాయట, ఒక్కొక్కటి 50,000, 1,00,000.
10,000 ఎకరాల భూమి, చెప్పులు, భూమి, ఇల్లులు, పొలాలు, ఆస్తులు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఆవిడుందా? పట్టుకెళ్ళింది ఏమన్నా? పట్టుకెళ్ళలేదు. అదే దేవుడి కొరకు బ్రతుకుంటే, అదే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఆవిడ పొందుకుని ఉంటే, దేవుడు కనుక ఆవిడలోకి వెళ్ళుంటే ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు ఈ సృష్టిని కలిగించిన సర్వశక్తిమంతుడైన దేవుడి దగ్గరికి ఆవిడ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు అర్థమైందా? కనుక దేవుడు కొత్త నిబంధనలో క్రైస్తవులకు ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ ఆత్మ సంబంధమైనవి. మీరు ఇంకో మాట చదువుకోండి, రాసుకోండి, తర్వాత చదువుకోండి. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 26వ వచనం చదువుకోండి, తర్వాత రాసుకోండి. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 26వ వచనం. ఇది ఏంటంటే ఇక్కడ ఉన్న ఆశీర్వాదం దుష్టుని నుండి మళ్లించబడటమే ఆశీర్వాదం అని ఉంటుంది. కనుక మన దుష్టత్వం నుండి మళ్లింపబడటమే ఆశీర్వాదం. కనుక ఇప్పుడు క్రైస్తవుని ఆశీర్వాదాలు ఏంటి చెప్పండి? ఆత్మ సంబంధమైనవి, పరసంబంధమైన ఆశీర్వాదాలే క్రైస్తవులకి దేవుడు ఇచ్చాడు. మనకున్నవన్నీ దేవుడికి ఇవ్వాలి. దానికి 100 రెట్ల ఫలాన్ని దేవుడు పరలోకంలో సిద్ధం చేస్తాడు. ఈ ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. ఈరోజు మీటింగ్ పెట్టారు ఒక కుటుంబం, వాళ్ళు కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతాయి. ఇంటూ 100 ఎక్కడ సంపాదించుకున్నారు వీళ్ళు? పరలోకంలో. ఇప్పుడు భూమి మీద ఏముండదు, వాళ్ళకి ఏముంటుంది? వాళ్ళ కష్టం ఖర్చు అయిపోయింది. ఇంటూ 100 రెట్ల ఫలం పరలోకంలో వాళ్ళకి జమ అవుతుంది. ఈరోజు మీటింగ్ నిమిత్తం ఎంతమంది కష్టపడ్డారో, శరీరాన్ని ఇచ్చి పనిచేసిన వాళ్ళు, డబ్బు, వాళ్ళ ఆర్థిక కష్టాన్ని ఇచ్చిన వాళ్ళు, ఏమంటే సహాయపడిన వాళ్ళు, అందరి శ్రమ, అందరి చెమట, అందరి రక్తం పరలోకంలో జమ అయిపోతుంది. కనుక క్రైస్తవుడు పరసంబంధమైన ఆశీర్వాదాలు. నా నామం నిమిత్తము గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం మీరు పోగొట్టుకోరు. ఎక్కడిస్తాడు మరి? పరలోకంలో. మీకు అర్థమైందా దేవుడివి ఇప్పుడు? కనుక కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడికి మనం ఇవ్వాలి. మనకున్న దాంట్లో దేవుడికి పెట్టుకోవాలి, మనకున్న దాంట్లో దేవుడికి చెయ్యాలి. అప్పుడు పరసంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు మన కొరకు సిద్ధం చేస్తాడు. ఎంత క్లారిటీగా ఉందండి ఆశీర్వాదాల గురించి. నేను చాలా రోజుల నుంచి ఆశపడతానని అవ్వట్లేదు. మీరు బాగా ప్రార్థన చేయండి. క్రైస్తవుని ఆశీర్వాదాలని హెడ్డింగ్ పెట్టి ఒక పుస్తకం రాయాలని ఉంది. నేను చెప్పింది అంతా ఒక మెటీరియల్ చేసి పంపించేయాలి క్రైస్తవ్యానికి. దేవుడు దాన్ని ఎప్పుడు నెరవేరుస్తాడో తెలియదు. ఎప్పటికైనా నేను చెప్పింది ఇంకా డెప్త్లో భక్తులకి ఇచ్చినవి, ఆది కాండం నుంచి ఆదాముకి ఇచ్చిన ఆశీర్వాదాలు, అవన్నీ చెప్పుకుంటూ జనాంగానికి ఇచ్చినవి ఉంటాయి, వ్యక్తికి ఇచ్చినవి ఉంటాయి. నాకు టైం లేక అన్నీ చూపించలేకపోయాను. వ్యక్తికి ఇచ్చినవి ఉన్నాయి, జనాంగానికి ఇచ్చినవి ఉన్నాయి, ప్రవక్తలకి సెపరేట్గా ఇచ్చినవి ఉన్నాయి, అలాగే క్రైస్తవులు అందరికీ కల్పించినవి ఉన్నాయి. ఈ ఆశీర్వాదాలన్నిటి గురించి ఒక అవగాహన వస్తేనే తప్ప మన ఆశీర్వాదాలు ఏంటో మనకి తెలియదు. ప్రార్థన చేయండి. భవిష్యత్తు ఇంత పెద్ద పుస్తకం రాసి దాన్ని ప్రజల్లో కుదరాలన్నది నా ఆశ. కొంతమంది అయినా మనోనేత్రాలు వెలిగించబడతాయి, కొంతమందికి అయినా సత్యం వెళుతుంది, కొంతమంది అయినా ఆత్మను రక్షించుకోవడానికి వాళ్ళు సిద్ధపడతారు.